ఏంజెల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త డిజైన్ అనమాట. నేను ఇప్పటివరకు చాలాసార్లు మేక్ చేద్దాం అనుకున్నా సరే చేయలేకపోయాను. సో లాస్ట్ టైం మెగా బ్యాంగిల్ సేల్లో వచ్చిన ఆర్డర్ అనమాట. సో అది ఈరోజు మనం ఎలా చేయబోతున్నాం అనేది చూడబోతున్నాం అనమాట. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మీకు చాలా విషయాలు చెప్తాను. అండ్ అలాగే బ్యాంగిల్స్ గురించి ఎన్ని పడతాయి ఏంటి అనేది కూడా సో మీకు ఎండ్లో చెప్పేస్తాను. అండ్ ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4 to 5 days బ్యాక్ షూట్ చేసి ఉంచుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ లేచేటప్పటికే 9 అయిపోతుంది. సో 9 అయిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేటప్పటికి 10 దాటేస్తుంది అని చెప్పేసి ఇంకా మనం అప్పుడు అప్లోడ్ చేసినా సరే రీచ్ అనేది ఉండట్లేదు అనమాట. వీడియో ఎంత మంచిదైనా సరే వీడియోకి తగినన్ని వ్యూస్ రావట్లేదు. సో అలాంటప్పుడు అప్లోడ్ చేసినా సరే ఇదే కదా ఎక్కువ మందికి రీచ్ అవ్వదు అనే ఉద్దేశంతో ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే బిఫోర్ 10 అంటే 9:45 to 10 మధ్యలో అప్లోడ్ చేయాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. సో దట్ ఏంటంటే ఇన్ని రోజులు దాన్ని ఎడిట్ చేయలేదు, ఏమీ చేయలేదు, అలానే ఉండిపోయింది. సో అయితే ఫైనల్గా ఈరోజు పెడుతున్నాను. అండ్ ఈరోజు నుంచి మీకు 2 daysకి ఒకసారి ఒక మేకింగ్ వీడియో లాగా పెడతాను. అండ్ మెటీరియల్ అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను కదండి, టైం అనేది అడ్జస్ట్ అవ్వకో, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేకో నేను వీడియోస్ అనేది తీయట్లేదు. ఇక్కడ నేను పిక్చర్లో ఏదైతే సెట్ పెట్టానో సేమ్ సెట్స్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఇవే కావాలి అని చెప్పి మనల్ని అడిగారు అనమాట. సో ఆర్డర్ చేసిన తను కూడా నాకు రెగ్యులర్ కస్టమరే. లాస్ట్ టైం కూడా ఒక 3K పైనే బిల్ చేశారనమాట. సో మళ్ళీ ఇప్పుడు కూడా అంతే, ఒక 4 sets వరకు ఆర్డర్ చేశారు. మెగా బ్యాంగిల్ సేల్లో 3 సెట్లు అండ్ ఇండివిజువల్గా ఒక సెట్ అనేది ఆర్డర్ చేశారనమాట. సో అన్నీ కూడా మంచి మంచి డిజైన్స్. వీలైతే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. లేదు టైం లేదు అనుకుంటే కలెక్షన్ మాత్రం చూపిస్తాను ఏం చేసాము ఏంటి అనేది. సో ఇక్కడ మనం 2 cut బ్యాంగిల్ తీసుకునేటప్పుడు మీకు వీడియోలో చాలా దగ్గరికే చూపిస్తున్నాను. సో మీరు కూడా చూసుకోండి. అదేంటంటే వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను కదా, ఈచ్ బ్యాంగిల్కి వచ్చి మనకి 150 క్లిప్ స్టోన్స్ పడుతుంది అనమాట. అంటే పర్ లైన్కి వచ్చి 50 క్లిప్ స్టోన్స్ పడుతుంది. 150 నుంచి 160 వేసుకోండి. సైజు చేంజ్ అయ్యేటప్పటికి ఒక 10 క్లిప్ స్టోన్స్ అటు ఇటు పట్టొచ్చు. 150 నుంచి 160 క్లిప్ స్టోన్స్ అనేది ఒక్క బ్యాంగిల్కి పడుతుంది అనమాట. సో ఆ లెక్కను చూసుకుంటే ఈ సెట్లో 4 గాజులు ఉంటాయి. 4 గాజులకు గాను మీకు 600 చిల్లర క్లిప్ స్టోన్స్ అనేవి పడతాయి అన్నమాట. ఓన్లీ ఈ సైడ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే. మీరు కంప్లీట్ సెట్ చేసుకోకుండా జస్ట్ ఈ 2 cut బ్యాంగిల్సే చేసుకోవాలి అనుకుంటే ఒక చేతికి ఒక గాజు అన్నట్టు అనుకున్నారనుకోండి, మీకు 320 క్లిప్ స్టోన్స్ అనేవి సరిపోతాయి. మరీ ఎగ్జాక్ట్గా 320 కాకుండా ఒక 350 అనేది తీసుకుంటే ఇన్ కేసు ఒకవేళ ఎప్పుడన్నా ఒక క్లిప్ స్టోన్ ఊడిపోయినా సరే మళ్ళీ మనం అతికించుకోవడానికి కొన్ని ఉండాలి కదా. సో ఆ రకంగా మీరు ఒక 350 క్లిప్ స్టోన్లు 2 గాజులకి తీసుకుంటే మీకు 2 బ్యాంగిల్స్ వచ్చేస్తాయి. ఆ రకంగా మీకు ఎన్ని గాజులు కావాలంటే అన్ని గాజులకు సంబంధించి అన్ని రంగుల్లో మీరు చూస్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. సో ఎండ్ వరకు చూస్తే అండ్ నేను మొత్తం సెట్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఎన్నిసార్లు చూసుకున్నానంటే అన్నిసార్లు చూసుకున్నాను. అంత చాలా బాగా వచ్చిందనమాట కంప్లీట్ సెట్ అనేది. సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు మ్యాక్సిమం నేను ఓవరాల్ మెటీరియల్ కూడా ఎంత పడుతుంది అనేది చెప్పేస్తున్నాను. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది కదా, మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే. లేదు ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ టైప్ ఆఫ్ ఆర్డర్ వస్తే కనుక మెటీరియల్ ఎంత తీసుకోవాలి అని ఒక ఐడియా ఉంటే కనుక మీకు కంప్లీట్ లిస్ట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా, మీరు కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నార్మల్గా అయితే సెట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మనం ఇండివిజువల్గా చేసుకోవాలి అనుకున్నా మీకు షిప్పింగ్తో కలిపి 730 నుంచి 750 రూపీస్ వరకు అవుతుంది. సో మనం తీసుకునే మెటీరియల్ని బట్టి, అంటే కంప్లీట్ సెట్ కావాలి అనుకుంటే అండ్ కస్టమైజేషన్ కావాలి అనుకుంటే సో ఈ సెట్కి టోటల్ టైం కూడా మీకు చాలా ఎక్కువే పడుతుంది. టైం టేకన్ కూడా సో ఎంత కష్టపడినా సరే మీరు మహా అయితే 1 dayలో ఒక సెట్కి మించి ఎక్కువ కంప్లీట్ చేయలేరనమాట కంటిన్యూస్గా కూర్చున్నా సరే.
సో కాబట్టి దాన్ని బట్టి మనం ప్రైస్ ఫిక్సింగ్ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ దట్టు నేనేంటంటే మెగా బ్యాంగిల్ సేల్లో ఈ సెట్కి ఫిక్స్ చేసిన ప్రైస్ ఐ థింక్ సో 1300 రూపీస్ అనుకుంటాను. ఈ రకంగా మనం మొత్తం 4 గాజులు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి. సో 4 కట్ బ్యాంగిల్స్ని డిజైన్ చేసుకోవాలి. వీటికి గాను నేను ఏంటంటే బేబీ పింక్ కలర్లో ఉన్న క్లిప్ స్టోన్స్ తీసుకుని మీకు వరుసగా అతికిచ్చేస్తాను అనమాట. అంటే ఎలా అంటే స్క్వేర్ మనం ఎలా అయితే అతికించుకుంటామో సో ఆ రకంగా అతికించుకోవాలి. మీరు ఇక్కడ ఈ క్లిప్ స్టోన్ ప్లేస్ చేసిన కుందన్ ప్లేస్ చేసిన మనం వేలు సపోర్ట్ అనేది తీసుకుంటే మనం ఈజీగా అతికించవచ్చు అనమాట. సో నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్ వచ్చేసేటప్పటికి 2/8 బ్యాంగిల్ సైజ్ అనమాట. ఈ 2/8 బ్యాంగిల్ సైజుకి గాను ఒక 4 కట్ బ్యాంగిల్కి మీకు 55 క్లిప్ స్టోన్స్ వరకు పడతాయి. సైజ్ రెడ్యూస్ అయ్యే కొద్దీ ఒక 2 నుంచి ఒక 5 వరకు క్లిప్ స్టోన్స్ మేబీ తగ్గొచ్చు, అంతే, అంతకుమించి ఏముండదు. ఒక బ్యాంగిల్కి వచ్చి 2/8 సైజ్ బ్యాంగిల్కి నాకు పట్టిన క్లిప్ స్టోన్స్ ఎంత అంటే 55 క్లిప్ స్టోన్స్ అనమాట ఒక రౌండ్ అయ్యేటప్పటికి. ఈ రకంగా మనం ఎన్ని గాజులు చేసుకోవాలి అంటే మొత్తం 8 గాజులు చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఏ రకంగా ప్లేస్ చేసామో. ఇన్ కేసు ఒకవేళ మీకు కొంచెం వంకట్ టింకర్గా అయ్యింది అని అనుకుంటే కనుక మీరు మీ ఫింగర్స్తో వాటిని సెట్ చేసుకొని అడ్జస్ట్ చేయడమే. సో ఏమీ ఉండదు, ఈజీగానే ఉంటుంది. చూసారా ఎలా జిగేలు మనిపోతున్నాయో నాకైతే. అండ్ వీడియో షూట్ చేస్తున్నప్పుడు కూడా అర్రే భలే వచ్చాయి కదా అని చెప్పి అనిపించింది. సో చాలా బాగుంటాయి. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు బ్యాంగిల్స్ నా దగ్గర ఒక ఆవిడ ఆర్డర్ చేశారనమాట. ఆర్డర్ చేసిన తర్వాత వీటి లైఫ్ టైం ఎంత అంటే ఇవి ఉంటాయా అని చెప్పి అడుగుతున్నారు. ఏదైనా సరే మనం ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో దాన్ని బట్టి దాని డ్యూరబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో మీరు జాగ్రత్తగా వాడుకున్నారనుకోండి మనం ఇయర్స్ అయినా సరే వాడుకోవచ్చు. అదే వస్తువైనా ఈవెన్ ఇదైనా లేకపోతే ఇంకోటి ఏదైనా సరే అంతే కదా. మనం ఎలా పడితే అలా వాడేస్తే ఏదైనా సరే పాడైపోయే స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇంత ఎఫర్ట్ చేసి డబ్బులు పెట్టి మనం చేసుకుంటున్నప్పుడు సో దానికి తగ్గ వాల్యూ అనేది మనం ఇచ్చుకోవాలి కదా. ఆ రకంగా ఒకవేళ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే చాలా రోజుల వరకు మనకి గాజులు అనేది వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే సీక్వెన్స్లు. ఇక్కడ నేను బేబీ పింక్ కలర్తో తను అడిగింది కాబట్టి ఈ కలర్తో చేశాను. నెక్స్ట్ ఇంకొకటి బ్రైడల్ ఆర్డర్లో కూడా ఇంకొక సెట్ ఉందన్నమాట. ఆ కలర్ కాంబినేషన్ కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. అంటే మేకింగ్ చేయను కానీ కలెక్షన్లో చూపిస్తాను. మీరు కలర్స్ మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ మార్చుకోవచ్చు. సో మ్యాక్సిమం మెటీరియల్ అంతా కూడా మీకు అవైలబుల్లోనే ఉంటుంది కలర్ కాంబినేషన్స్కి సంబంధించి. ఈ రకంగా ఏంటంటే ఈ రకంగా ఒక 4 గాజులు చేసుకోవాలన్నమాట. సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో సీక్వెన్సులతో గాజులు ఒక 4 చేసుకోవాలి. మీకు ఆరిపోయిన తర్వాత లుక్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు వీడియో పెడతాను. సో మీరే అంటారు ఎలాగుందో మీరు చెప్పాలి మర్చిపోకుండా ఈ వీడియో కింద. సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఇంకా బ్రైడల్ సెట్స్లో మంచి సెట్స్ ఉన్నాయి. సో అవి నాకు వీడియో తీయాలి అన్న ఇంట్రెస్ట్ రావాలంటే మీరు కమెంట్స్ పెట్టాలి కదా. అలానే వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఇప్పటి వరకు కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. డెఫినెట్గా 2 డేస్కి ఒకసారి వీడియో అనేది వస్తుంది. సో పెట్టిన వీడియోని పెట్టినట్టు చూడండి. అది మేకింగ్ వీడియో అయినా లేకపోతే మెటీరియల్ అప్డేట్స్ అయినా మీకంటూ కొంచెం ఒక ఐడియా ఉంటుంది అనమాట. అండ్ ఈ మెటీరియల్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా సేమ్ అంత. అంటే ఈరోజు మేకింగ్ వీడియో పెడితే రేపు మెటీరియల్కి సంబంధించి వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అంటే మేము పేస్టల్స్లో రప్పించాము అండ్ అలానే ఇంకా కొంచెం కొత్తవి రప్పించినా సరే వాటిని ఇంట్రడ్యూస్ చేయలేదు, క్యాటలాగ్లో యాడ్ చేయలేదు. సో ఏది చేయలేదన్నమాట. వాటన్నిటిని ఏమొచ్చినాయో ఏంటో మీకు కూడా తెలీదు. సో వాటన్నిటిని చూపించాలి అని చెప్పి అనుకుంటున్నాను. కాకపోతే చెప్పాను కదా టైం అనేది సపోర్ట్ చేయట్లేదు అనమాట. అండ్ దట్టు ఏంటంటే నాకు మహా అయితే నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టగలిగేది December 10th వరకు పెట్టగలుగుతాను. సో December 10th తర్వాత అంటే December 13th నా డెలివరీ అనమాట. అది కూడా ఏంటంటే సి సెక్షన్. అండ్ నేను అనుకోవడం అయితే 10 రోజుల తర్వాత నేను లేచిపోతాను తిరిగేస్తాను అని అనుకుంటున్నాను. కానీ కొంచెం టైం అనేది పడుతుంది కదా. సో అప్పటి వరకు కూడా ఏదో ఒక వీడియోస్ అనేవి తీసుకుని ఉంచుకోవాలి, షెడ్యూల్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. మరి ఎంతవరకు అవుతుందో తెలీదు. సో డెఫినెట్గా అయితే నా నుంచి కొంచెం బ్రేక్ అనేది వస్తుంది.
ఆ బ్రేక్ రాకుండా చూడాలని నేను అనుకుంటున్నాను. కాకపోతే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కాబట్టి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ మనం ఈ బ్యాంగిల్ సెట్ మేకింగ్‌లో ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఏదైనా ఉందా అంటే ఇదే అనమాట. అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం కష్టము అండ్ అలానే టైం టేకెన్ అనమాట. మీకు చూపించినట్టు వీడియోలో ఎలాగైతే ఉందో ఒక సూది ఉంటుంది. అదేంటంటే చాలా చిన్న హోల్ అనమాట దానికి ఉంటుంది. సో నెంబర్ వచ్చేసి నీడిల్ నెంబర్ 10 అనుకుంటా. మీకు ఈ టైలరింగ్కి సంబంధించిన మెటీరియల్ ఉన్న షాప్స్లో మనకి దొరికేస్తాయి. పూసలు ఎక్కించుకునే సూది అంటే వాళ్ళు ఇస్తారు ఇన్ కేసు ఒకవేళ మీకు నెంబర్ నోటెడ్ లేకపోతే. నెంబర్ వచ్చేసి నీడిల్ నెంబర్ 10 కానీ లేదంటే నీడిల్ నెంబర్ 11 కానీ అని చెప్పి ఉంటుంది అనమాట. మీకు ఎంత చిన్న హోల్ అయినా సరే మీకు దాంట్లోంచి సూది వెళ్ళిపోతుంది. సో దాన్ని తీసుకుని నేను ఇక్కడ ఈ పూసలు కూడా లోకల్లో తీసుకున్నానండి. మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మేము ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదన్నమాట. ప్రజెంట్ ఎక్కువ వాడేది షుగర్ బీట్సే కాబట్టి ఓన్లీ షుగర్ బీట్స్ వరకు మేము రప్పించాము. సో తర్వాత ఇందులో కలర్స్ కూడా రప్పించడానికి ట్రై చేస్తాం. సో అయితే దాన్ని మీకు ఎంత కావాలంటే ఒక గాజుకి మీరు చుట్టూరు చుట్టుకోవడానికి ఎంత అయితే కావాలో అంతవరకు ఎక్కించుకోవాలన్నమాట. పూసలు ఎక్కించుకుని సో ఒక సైడ్ నుంచి మీరు స్టిక్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిక్ చేసుకునే క్రమంలో ఏంటంటే దారం ఒకేసారి లెగిసిపోతుంది అనమాట. సో అలా లేచిపోయినప్పుడు ఏంటంటే మళ్ళీ మనం దాన్ని అతికించుకుని ఇది చేసుకుని సెట్ చేసుకునేటప్పటికి కొంచెం చిరాకు వస్తుంది. అండ్ ఈ ఒక్క గాజుకు మాత్రం మనం చాలా వరకు కొంచెం చూసుకుని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలన్నమాట. సో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా నాకు ఒక గాజు మీద ఏంటంటే 4 లైన్లు వచ్చాయన్నమాట. సో రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అంతా కూడా మీకు చూపించాను కదా, అదంతా ఈజీనే. కాకపోతే ఇక్కడ నేను 2 గాజులు చేయడానికి నాకు 1.5 పైనే పట్టింది. ఎందుకంటే మనం సూదికి పూసలు ఎక్కించాలి. పూసలు ఎక్కించిన తర్వాత 4 వరుసల్లో వాటిని స్టిక్ చేయాలి కదా. సో అదంతా కూడా చూడడానికి మనకి ఈజీగా అనిపించినా చేసేటప్పుడు తెలుస్తుంది మొత్తం అది ఎంత కొంచెం విసుగు రప్పించే పను. సో టైం అంతా కూడా మ్యాక్సిమం ఆఫ్ ద టైం అంతా కూడా ఇది ఇక్కడే తినేస్తుంది అనమాట. ఈ పూసలతో చేసేది ఏదైతే ఉందో మొత్తం ఇక్కడే తినేస్తుంది. సో మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ మొత్తం అంతా కూడా మీరు అలానే ఇమిటేట్ చేయండి. అండ్ వీడియో క్లారిటీ ఎలాగుందో నాకు కొంచెం చెప్పండి, అంటే మీకు అర్థమవుతుందా లేదా అనేది. ఎందుకంటే ఈ వీడియోస్ మొత్తం కూడా మేకింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను నైట్ టైం షూట్ చేసినవి అనమాట, ఒక లైట్ ఫిక్స్ చేసి. సో దానివల్ల నేను అనుకోవడం బాగానే వచ్చింది అని అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ బ్యాంగిల్స్కి సేల్లో పెట్టిన ప్రైస్ 1300 అనుకుంటే నార్మల్గా అంటే సేల్ కాకుండా ఇప్పుడు వీడియో మొత్తం మీరు చూసుంటారు కదా. అండ్ ఈ వీడియో ప్రకారం ఈ బ్యాంగిల్స్కి ప్రైస్ ఎంత అనేది చెప్పొచ్చు అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను కదా, అంటే ఎన్ని ఎఫర్ట్స్కి ఎంత ఛార్జ్ చేయొచ్చు అనేది. సో టైం మాత్రం చాలా చాలా ఎక్కువే తీసుకుందనమాట ఓన్లీ ఈ బ్యాంగిల్స్కి. అండ్ మీరు చూడండి నేను ఇక్కడ డీటెయిల్డ్గా మీకు దగ్గర నుంచే చూపిస్తున్నాను నేను ఏం చేస్తాను అక్కడ ఎంటైర్ ప్రాసెస్లో. సో లాస్ట్కి వచ్చేసేటప్పటికి ఫస్ట్ పూస ఏదైతే ఉందో దాంట్లోంచి దారాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి కుట్టుకోవాలన్నమాట సెట్ చేసుకుని. అలానే రా మెటీరియల్ ఎవరికైతే కావాలి, మాకు బ్యాంగిల్ మేకింగ్ రా మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మీకు కింద డిస్క్రిప్షన్లో నేను మీకు వాట్సాప్ క్యాటలాగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో ఏంటంటే మా దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది అన్నీ అవైలబుల్ ఉంటాయి. వాటిలో ఇంక్లూడ్ చేయనివి ఏంటంటే ఒకటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ అలానే థ్రెడ్స్ ఒకటి ఇంక్లూడ్ చేయలేదన్నమాట. థ్రెడ్స్కి సంబంధించి మీకు కావాల్సిన కలర్స్ అండ్ అలాగే బ్యాంగిల్స్కి సంబంధించి మీకు కావాల్సిన సైజెస్ అండ్ కట్స్ చెప్తే అండ్ ఫైనల్ బిల్లో వాటిని ఇంక్లూడ్ చేసి మీకు అమౌంట్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ నేను ఇంకొకసారి చెప్పేది ఏంటంటే COD ఆప్షన్ అనేది లేదు. ఈవెన్ మెటీరియల్కైనా లేదంటే బ్యాంగిల్స్కైనా సరే COD ఆప్షన్ అనేది లేదు. మీరు ముందే పే చేయాలి. మీరు పే చేసిన తర్వాతనే మీకు మేము డిస్పాచ్ అనేది చేస్తాము. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టిల్ మేము ఇన్ని వీడియోస్లో ఇన్ని రకాలుగా చెప్పిన మళ్ళీ COD ఉందా COD ఉందా COD ఉందా, అండ్ అది కూడా ఏంటంటే క్యాటలాగ్ పంపించిన తర్వాత అడుగుతారు.
సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మీరు ఆర్డర్ జెన్యూన్గా ప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మేము ఆ దగ్గర నుంచి ఇమీడియట్ రెస్పాన్స్ అనేది వస్తుంది ఆబ్వియస్లీ. అండ్ ఈవెన్ మేము అది ఒక కార్ట్ వేస్తున్నప్పుడైనా, అంటే ఒకరికి మేము ప్యాకింగ్ చేస్తున్నప్పుడు కూడా మీకు DTTC షిప్పింగ్ అయితే, ఇన్ కేస్ షిప్పింగ్ ఛార్జెస్ కోసం చెప్తున్నాను నేను ఇక్కడ, మీకు DTTC షిప్పింగ్ అయితే మీకు పర్ కేజీకి 120 రూపీస్ అవుతుంది త్రూ DTTC రావాలంటే. లేదు మీకు పోస్టల్ ద్వారా షిప్పింగ్ కావాలి అనుకుంటే పర్ కేజీకి 80 రూపీస్ అనేది ఛార్జ్ ఉంటుంది అనమాట. ఇది చూసుకోండి ఒకసారి. అండ్ అలానే టైం వచ్చేసి, డిస్పాచ్ టైం వచ్చేసి మీకు మీరు ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే రేపు గ్యాప్ ఇచ్చి ఎల్లుండే షిప్పింగ్ అనేది అవుతుంది. సో షిప్ చేసిన 3 to 4 డేస్లో మీకు ఏపీ అండ్ తెలంగాణలో డెలివరీస్ అనేవి అయిపోతాయి. అంటే కొరియర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే కనుక, అన్నీ బాగానే ఉంటే మీకు 3 to 4 డేస్లో డెలివరీస్ అనేవి అయిపోతాయి అన్నమాట. సో రీసెంట్గా నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. సో కూరికి మేము పార్సిల్ వేసాము. సో పార్సిల్ వేసిన తర్వాత కస్టమర్ ఎంత టార్చర్ చేశారంటే, నువ్వు 12వ తారీఖున వస్తుంది అన్నావు, 12వ తారీఖున మాకు రాలేదు కాబట్టి నాకు నీ పార్సిల్ వద్దు, ఏమీ వద్దు, నువ్వు రిటర్న్ తీసేసుకొని మా డబ్బులు మాకు వేసేయి అని. సో నేను అది డెఫినెట్గా ఒక వీడియో, కంప్లీట్ వీడియో అనేది నేను మీకు పెడతాను. ఆ పార్సిల్ నాకు రిటర్న్ ఎప్పుడైతే వచ్చిందో, మేము పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి, మాకు ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది మొత్తం కూడా మీకు ఒక వీడియో అనేది చేసి పెడతాను. ఎందుకంటే అందరూ కోఆపరేటివ్గా ఉండరు. మేము చెప్తాం పార్సిల్ మీ దాకా రీచ్ అయ్యేంత వరకు బాధ్యత మాదే అని, స్టిల్ మేము దాని మీదే స్టక్ అయి ఉంటాము. కాకపోతే ఏంటంటే దాన్ని సార్ట్ అవుట్ చేసేంత టైం అనేది మీరు మాకు ఇవ్వాలి. ఇప్పుడు కొరియర్ ఆఫీస్లో ఏమీ మావి కాదు కదా, వాళ్ళు ఏం చెప్తారో మేము మీకు అదే చెప్తాము. అండ్ మీరు పార్సిల్ రాలేదు అంటే మేము వెనకాల నుంచి ఫాలోఅప్ చేసుకుంటాం. సో ఆమె ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి పార్సిల్ వెళ్ళింది కాకపోతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 25 km డిస్టెన్స్ ఉన్న బ్రాంచ్లో పార్సిల్ అనేది వచ్చిందనమాట. వస్తే వాళ్ళు ఏంటంటే కాల్ చేసి, మీ ఏరియాకి ఈ సర్వీస్ అవైలబుల్ లేదు, మీరు ఇక్కడికి వచ్చి పార్సిల్ తీసుకోవాలి అని అన్నారట. సో దానికి ఆర్డర్ ప్లేస్ చేసిన అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో కాల్ చేయించి, ఇలాగ 25 kilometers మేము వెళ్ళి తెచ్చుకోవాలా, మాకు పెట్రోల్కి డబ్బులు అవ్వవా, మేము ఎలా వెళ్ళి తెచ్చుకుంటాము, మాకు ఈ పార్సిల్ వద్దు, ఏమొద్దు, మా అమౌంట్ మాకు రిటర్న్ చేయండి అని చెప్పి. సో ఇదంతా చాలా పెద్ద ఇదనమాట. ఆల్మోస్ట్ ఒక 2-3 days మాకు ఇలానే జరిగింది. సో జరిగితే నేను అది మొత్తం కూడా డెఫినెట్లీ నా పార్సిల్ నాకు రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఈ ఇష్యూ ఏంటి అనేది వీడియో చేద్దామని అనుకున్నాను. సో డెఫినెట్గా చేస్తాను. ఆ రోజు అసలు ఇష్యూ ఏంటి అనేది చెప్తాను. సో మీకు ఫైనల్ సెట్ వచ్చేసేటప్పటికి చూసారా, లుక్ అనేది ఈ రకంగా ఉందన్నమాట. సో ఇది ఒక చేతికి, ఇంకొక చేతికి ఎలా ఉందో కూడా నేను మీకు మొత్తం, అంటే ఇది నైట్ టైం కదా వీడియో షూట్ చేసింది, నైట్ టైంలో షూట్ చేసిన వీడియో అనమాట. సో ఇప్పుడు డే టైంలో మొత్తం అంతా కూడా మీకు ఆరిపోయిన తర్వాత ఇదిగో ఈ రకంగా ఒక సెట్ అనేది ఉంది. సో దీంట్లో మీరు కలర్స్ ఏ రకంగా అయినా సరే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఇంకేమైనా మోడిఫికేషన్స్ మీకు ఐడియా ఉంటే కనుక సో ఆ మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇదనమాట. సో ఈ సెట్, ఈ ఎఫర్ట్స్ మీకు ఎలా అనిపించాయో నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, పెట్టిన వీడియోస్ని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.